హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గని ఇంటర్నెట్. ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి తెలుసుకుందాం. ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు 5 lakhs ఇచ్చారు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో 5 lakhs ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు 10 lakhsకి అప్గ్రేడ్ చేశారు దాన్ని. ఇంతకుముందు కేవైసీ చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేయించుకోవాలా? ఇంతకుముందు కార్డ్స్ వచ్చాయి మాకు, మళ్ళీ కొత్త కార్డ్స్ వస్తాయా? ఇంతకుముందు మాకు ఆల్రెడీ ఈకేవైసీ చేయించుకున్నాం, మళ్ళీ ఈకేవైసీ చేయించాలా? కార్డ్స్ ఎలా అప్డేట్ అవుతాయి? కార్డ్స్ ఎలా మారుతాయి? ఎలా అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇంతకుముందు చేయించుకున్న వాళ్ళు మళ్ళీ చేయించుకోవాలా అనే డౌట్ కూడా కొంతమందికి ఉన్నది. దాని గురించి మన ఛానల్ కాక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ వస్తాయి. మనకి మీ సేవ ఉన్నది, ఆన్లైన్ ఉంది, సిఎస్సి ఉన్నది కాబట్టి ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మనం ఆన్లైన్ వీడియోస్ చేస్తాము, జాబ్స్ అప్డేట్ ఇస్తాము. ప్రతిదీ కూడా మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు యూజ్ఫుల్ అవుతాయి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ఫుల్ అవుతుంది. ఎలా చెక్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూసుకుందాం. మనం గూగుల్ క్లిక్ చేసుకొని గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్లో ఆరోగ్యశ్రీ అని టైప్ చేయండి. ఆరోగ్యశ్రీ తెలంగాణ అని టైప్ చేసిన తర్వాత మనకి రాజు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ అనేసి ఫస్ట్ లింకు వస్తుంది. ఆ లింకుని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్డ్ సెర్చ్ అని ఉంటుంది. చూడండి, ఫస్ట్ లైన్లో కార్డు సెర్చ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ కార్డు సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత మన రేషన్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయండి. మన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నేమ్స్ చూపిస్తుంది. మనకి కార్డ్స్ పోయినసారి కార్డ్స్ ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళవి నేమ్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. కానీ వాళ్ళవి మళ్ళీ ఈకేవైసీ చేయించుకోవాలి. అయినా వాళ్ళు మళ్ళీ ఈకేవైసీ అవసరం లేదు. ఆల్రెడీ ఫస్ట్ ఈకేవైసీ చేయించుకొని కార్డ్స్ అప్రూవ్ అయ్యి, కొంతమంది కార్డ్స్ రానోళ్ళు మళ్ళీ ఈకేవైసీ చేయించాలి. కొంతమంది కార్డ్స్ వచ్చిన కార్డ్స్ మీద ఫొటోస్ రాలేదు, వాళ్ళు కూడా ఈకేవైసీ చేయించుకోవాలి. ఆ ఈకేవైసీ ప్రాసెస్ ఎలా అనేసి ఈ వీడియోలో చూసుకుందాం. ఓకే, క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ కొట్టేయండి. లాగిన్ కొట్టిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ PMJAY అనేసి ఉంచుకోండి. తర్వాత మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన సెర్చ్ బై ఉన్నది కదా, ఫ్యామిలీ ఐడి అంటేనేమో రేషన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇది. నెక్స్ట్ స్టేట్ ఐడి PMJID, మనకి ఆధార్ నెంబర్ ద్వారా చూసుకుందాం. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు సెర్చ్ కొట్టాలి. పక్కన సెర్చ్ కొట్టిన తర్వాత ఇంతమందికి మనకి వెరిఫికేషన్ ఈకేవైసీ అనేది వెరిఫికేషన్ అయింది. ఇక్కడ కార్డు స్టేటస్ ఉన్నది కదా, అప్రూవర్ కాలేదు. కార్డు స్టేటస్ అనేది ముగ్గురికి అప్రూవర్ అయింది, ఒకరికి పెండింగ్ ఉన్నది కదా, వీళ్ళకి మళ్ళీ ఈకేవైసీ చేయాలి. ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ వెరిఫై అని పడినా కూడా ఈ పెండింగ్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా ఈకేవైసీ మళ్ళీ చేయించుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ వచ్చే దాంట్లో మనకి కార్డ్స్ డౌన్లోడ్ అవుతాయి. ఇప్పుడు మనం డౌన్లోడ్స్ ఇది కూడా చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ఇంకా వెరిఫై కాలేదు, కార్డ్స్ అప్గ్రేడ్ కాలేదు కాబట్టి మనకు డౌన్లోడ్ కావట్లేదు కార్డ్స్. ఓల్డ్ కార్డ్స్ ఉన్న వాళ్ళు, అప్రూవర్ అని ఉన్న వాళ్ళు ఓల్డ్ కార్డ్స్ నడుస్తుంటాయి. ప్లస్ ఇప్పుడు న్యూ ఉన్నది వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ పెండింగ్ కానీ కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈకేవైసీ చేయించుకోండి. రేషన్ కార్డు లేకున్నా కానీ ఈకేవైసీ అయితేనే చేయించుకోండి. మీ దగ్గర ఉన్న మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి. అది కూడా ఎలాగో అనేసి ఈ వీడియోలో ఈ ఆరోగ్యశ్రీ ఈకేవైసీ చేసుకుంటే ప్రాసెస్ ఓన్లీ సిఎస్సి మీ సేవ సెంటర్కే ఓపెన్ అవుతాయి, మిగతా వాళ్ళకి కావు. చాలామంది నన్ను అడిగారు ఎలా లాగిన్ చేయాలి, ఇది ఇలా ఈకేవైసీ చేసుకోవాలనేసి. ఇది ఓన్లీ సిఎస్సి సెంటర్స్ వాళ్ళకి, మీ సేవ సెంటర్స్ వాళ్ళకే ఓపెన్ అవుతుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఈకేవైసీ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఆధార్ నెంబర్ కానీ ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ అందరి రెడ్ సింబల్ ఈకేవైసీ అని పడింది, రెడ్ కలర్ పడ్డది వాళ్ళకందరికీ ఈకేవైసీ అయిపోయింది. ఇందాక ఒకళ్ళు పెండింగ్ ఉన్నదిగా కార్డు పెండింగ్, ఇక్కడ టిక్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ కొట్టిన తర్వాత ఈకేవైసీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఫోటో వెరిఫికేషన్ అడుగుతుంది. ఫోటో కస్టమర్ ఫోటో ఎదురుగా పెట్టి దించేయాలి. ఫోటో దించిన తర్వాత మనకు సబ్మిట్ చేసుకుంటే వీళ్ళకి ఈకేవైసీ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే దాంట్లో మనకి కార్డ్స్ రావచ్చు. ఇది అండి ప్రాసెస్. ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనేసి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.